హలో ఆల్, ఇది న్యూపోర్ట్ రైల్వే మ్యూజియం. ఇక్కడ ఏంటంటే విక్టోరియా స్టేట్లో 160 సంవత్సరాల నుంచి యూజ్ చేసిన ట్రైన్స్ అవన్నీ పాతకాలపులో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1890 నుంచి ఇప్పటి వరకు ఉన్నవి కూడా ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేటప్పటికేమో $10 పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అయితే $5. ఇది ఇలా టికెట్ ఇస్తారు. అప్పట్లో ఇలా టికెట్ ఇచ్చేవాళ్ళట స్టార్టింగ్స్లో. సో అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే ఈ టికెట్ అలాగే ఇస్తున్నారనమాట. సో ఎలాగానే ఒక టికెట్ అలా ఇస్తారు. తర్వాత ఏంటంటే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ రైల్ మ్యూజియం, జస్ట్ అందులో వాడిన పాత్రలు ఏంటి ఇవన్నీ పెట్టారనమాట. తర్వాత అది ఇందులోంచి బయటికి వెళ్ళిన తర్వాత ట్రైన్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రైన్ బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. మనకు కావాలంటే ఏమైనా పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ అప్పట్లో ట్రైన్లో వాడిన వస్తువులు అన్నమాట. సీటింగ్ కూడా చూడండి, మీ ముందు ఒక రూమ్లో ఉంటాయి ఇవన్నీ. సో ఇది అయిన తర్వాత ఏంటంటే క్యారేజ్ చూడండి ఎలా ఉందో, ట్రైన్ క్యారేజ్ బొమ్మలు. ఇంకా అక్కడి నుంచి బయటకు రాగానే చూడండి ఒక ట్రైన్ స్టేషన్ సెటప్ అనమాట. కూర్చోడానికి బెంచీలు, అక్కడ రాసి నెక్స్ట్ ట్రైన్ డాండనాంగ్ అంట, సౌత్ ఎరా నుంచి కాల్ఫీల్డ్కి వెళ్తుంది. అక్కడ అదిగోండి టైమింగ్ వాచ్ పెట్టారు. ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగినట్టు అనమాట. సో ఇట్లా ఉండేదంట అప్పట్లో. సో అలా పెట్టేవాళ్ళు బోర్డులు కూడా సేమ్ అలాగే పెట్టారన్నమాట. చూడండి ఎన్ని రకాల ఇంజన్లు అయితే ఆపున్నాయో. ప్రతి ఇంజన్కి నెంబర్లు ఉన్నాయి. N432 అని సీల్తో స్టార్ట్ అవుతుంది, కొన్ని ఎంతో స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద ఇంజన్లు ఉన్నాయి, అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత భారీగా ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఎక్కి చూడొచ్చు. ఇదిగోండి మేము ఫస్ట్ ఎక్కాము, మా వాడు చూపిస్తున్నాడు దానిలో బొగ్గేసేవాళ్ళు అని చెప్తున్నారు. సో ఇదంతా ఏంటంటే మామూలుగా మనం ప్రతి ఇంజన్ని ఎక్కొచ్చు, ఎక్కి చూడొచ్చు అనమాట. ఇదిగోండి అక్కడ బొగ్గు ఉండేదట. సో ప్రతి దానికి ఏంటంటే ఇట్లా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యూజ్ చేశారు అని కూడా చెప్తా ఉన్నారు ఇందులో. సబర్బన్ ట్యాంక్ లోకోమోటివ్ అట ఇది. అండ్ ప్రతిదానికి ఏంటంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో సర్వీసులను తీసేశారు, అట్లా ప్రతిదీ చెప్తారనమాట. ప్రతి ఇంజన్కి అంతే ఉంది ఆల్మోస్ట్. దాని వెనక మళ్ళీ ఇది ఒక బోగి అనమాట. ఈ బోగిలో ఏంటంటే కొంచెం రీమోడల్ చేసేసి పెట్టారు ఈ బోగిని. సో ఇక్కడ చూడండి ట్రైన్ మోడల్ పెట్టారనమాట. ట్రైన్ మోడల్ పెట్టి కూర్చోవడానికి సీటింగ్ అవి పెట్టారు. ఈ సీటింగ్ కూడా ట్రైన్లో వాడినాయనంట. ఇవి సపరేట్గా ఏం తీసుకురాలేదు, ఇవి నిజంగా వేరే బోగీల్లో ఏం తీసినవే. అదిగోండి 2 బోగీలు పెట్టారు చూడండి ట్రైన్. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి హిటాచీ బోగీ అట, హిటాచీ సబర్బన్ ఎలక్ట్రిక్ ట్రైన్. ఇప్పుడు కూడా ఆ బోగీలు యూజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ సినారియోలో కూడా యూజ్ అవుతున్నాయండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇదిగోండి ఇట్లా పెద్దదానికి మెట్లు పెట్టారనమాట. ఇది కూడా క్యారేజ్. మనం ఏంటంటే ఆ మెట్లు ఎక్కి క్యారేజ్ మొత్తం మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ ఇంజన్ చూడండి, X36 అంట ఇంజన్. ఆ వెనక మళ్ళా ఇది కొన్నిటికేమో ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రిక్ ఇంజన్లు వచ్చేప్పటికేమో బ్యాటరీ పవర్లు అవన్నీ ఉంటాయి. కొన్నిటికేమో అలా కాకుండా బొగ్గు అవన్నీ పెట్టుకోవడానికి అక్కడ కొన్ని స్టీమ్ ఇంజన్లు ఉన్నాయి. సో ఇది స్టోరేజ్ యూనిట్ లాగా అనమాట. ఇదిగోండి ఎక్కి చూపిస్తానుండండి ఎలా ఉందో. ఇది X36. అదిగోండి ఇలా ఎక్కగానే ఇంకా అది డ్రైవర్ సీట్లు ఉన్నాయి చూడండి, అటు ఇటు ఎదురు అద్దం ఉంటుంది, అందులో ఏం చూడటమే. ఈ గేజెస్ చూడండి ఎలా ఉన్నాయో. సో పాతకాలపు స్టీమ్ ఇంజన్లు చూసినట్టే ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఇది చూడండి పక్క నుంచి చూస్తే ఒక జాకీ ట్రైన్. ఇక ఇక్కడి నుంచేమో మనకి అదే బొగ్గు అవి పెట్టుకోవడానికి అనమాట. సో అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడి నుంచేమో 2 డ్రైవర్లు 1 and 2. అది గూడ్స్ లోకోమోటివ్ అట. బిగ్ ప్యానల్స్ ఉంటాయి, గూడ్స్ లోకోమోటివ్ చూస్తుండే. ఈ లోకోమోటివ్ చూడండి ఎంత పాతదో అసలు. కొన్నిటికి ఏం చేశారంటే తుప్పు పట్టకుండా మళ్ళీ పెయింట్లు వేసారనమాట, రీపెయింట్ చేసేసి పెట్టారు. ప్రతిదానికి ఇట్లా బోర్డు పెట్టేశారు. ఇప్పుడు చూడండి మిక్స్డ్ ట్రాఫిక్ లోకోమోటివ్ అట. అంటే ఏంటి, మనుషుల్ని తీసుకెళ్తుంది అలాగే గూడ్స్ని కూడా తీసుకెళ్తుంది. ఈ లోకోమోటివ్ చూడండి గ్రీన్ కలర్లో ఎలా ఉందో, E236 అంట. ఈ లోకోమోటివ్స్ ఏంటంటే ఇక్కడ 1870వ సంవత్సరం నుంచి ఉన్నాయన్నమాట లోకోమోటివ్. అవన్నీ తెచ్చి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టేశారు. న్యూపోర్ట్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఇది యాక్చువల్గా. సో అలా పెట్టేశారు.
మనం ప్రతి ఇంజిన్ను ఎక్కి చూడొచ్చు. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, ఏంటి అని ఒకటి అరా లేటెస్ట్‌వి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇదిగోండి ఇలా ఉంటాయి మొత్తం. ఇయన్నీ అనమాట వరుసనే ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని బోగీలకి ఏం చేశారంటే, కొన్ని బోగీలకి అలాగే కొన్ని ఇంజిన్స్‌కి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్‌లో మాత్రమే వాళ్ళొచ్చి తాళం తీస్తారనమాట. మిగతా టైమ్స్‌లోనేమో లాకేసి ఉంటాయి. అలా ఉంది. ఇందాక నేను చూపించింది ఇటు సైడ్ నేను తీశాను అంతే. ఇంకోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. F176 అంట. తర్వాత ఏమో T94 అంట. రకరకాల ఇంజన్‌లు అసలు ఈ ఇంజన్‌లు అయితే ఎప్పుడో పురాతన కాలం నాటి ఇంజన్‌లు మనం ఎక్కడ చూసుంటాంలేండి. ఇదిగోండి 176 ఇంజన్ చూసారా ఎట్లా ఉందో. సో ఇదొచ్చేప్పటికి సబర్బన్ ట్యాంక్ మోటార్ లోకోమోటివ్ అట. ఇంజన్ మాత్రం ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎప్పటినుంచో పెట్టారట ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకోటి ఎవ్రీ సాటర్డే మధ్యాహ్నం 12:00 నుంచి మాత్రమే ఉంటుంది. 12-5 అంతే. అలాగే స్కూల్ హాలిడేస్ అప్పుడు మాత్రం సండేస్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. అలాగే స్పెషల్గా ఏంటంటే ప్రతి నెలలో ఒక సండే మాత్రం ఓపెన్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఈజీగా తెలుస్తుంది. ఏ సండే ఓపెనింగ్ ఉంది, ఏ సండే క్లోజ్ ఉంది అనేది మనకి తెలుస్తుంది అనమాట ఈజీగా. మేమైతే ఉన్న ప్రతి ఇంజిన్ ఎక్కాం. అన్ని ఇంజిన్లు ఎక్కి ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ చూసాం. ఇది చూడండి ద ఓవర్ ల్యాండ్ అంట. దీనికి టైమింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా అయితే. సో వాళ్ళు చెప్పిన టైమింగ్కే ఓపెన్ చేశారు అప్పుడే. ఇదిగోండి ఇంటర్ స్టేట్ స్లీపింగ్ క్యారేజ్ అట. అప్పట్లో స్లీపింగ్ క్యారేజెస్ ఇలా ఉండేయంట. సో ఇదేంటంటే దీనికి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వచ్చి తాళం తీసి ఓపెన్ చేస్తారు. మనం అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో అంటే కొంచెం స్లీపింగ్ క్యారేజ్ నీట్గా పెట్టాలని చెప్పేసి కొద్దిగా పట్టలు అవి ఇవి వేసారులేండి. ఇదిగోండి ఇలా ఉండేయట. సో పైనేమో లగేజ్ పెట్టుకోవడానికి, ఇక్కడేమో 2 బెడ్లు ఉన్నాయి. ఇది చూడండి అసలు ఇది ఆశ్చర్యం అనమాట. దీనికి కబోర్డ్ ఉంది. ఆ పక్కన ఉందిలేండి కబోర్డు. 2 అద్దాలు ఉన్నాయి, కబోర్డ్ ఉంది, షింక్ ఉంది. షింక్ చాలా వెరైటీగా ఉంది అసలు. ఫస్ట్ మాకు ఇందులో షింక్ ఉందని అనుకోవాలా. మావాడు ఎట్లా ఓపెన్ చేసాడో మొత్తానికి దాన్ని ఏదో చేసి ఓపెన్ చేసాడు. అదిగోండి లోపల ఉంది చూడండి షింక్. నేను ఆశ్చర్యపోయాను అసలు. నేను ఏంటోలే అనుకున్నాను అది. మావాడు మొత్తానికి దాన్ని ఇడిదిప్పి దాన్ని మొత్తం ఓపెన్ చేస్తే అది షింక్ లోపల ట్యాపు. అక్కడే కడుక్కుంటే వాటర్ వెళ్ళిపోతాయి. భలే ఉంది కదా ఓల్డ్ కాలంలో ఉన్న షింక్. ఇక ఇది వచ్చేప్పటికేమో బాత్రూమ్ అనమాట. సో వాష్రూమ్ అట్లా ఉండేదంట. ఇది ఓన్లీ ఏంటంటే స్నానం జరగకున్నా, లేకపోతే స్నానం లేదులే, హ్యాండ్ వాష్లు రెడీ అవ్వడానికి వాటికి వీటికి. తర్వాత ఏమో టాయిలెట్ ఏమో ఇటు ఉందన్నమాట. దాని లాక్స్ కూడా చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇట్లా పైకని వెనక్కి లాగితే వస్తుంది అనమాట. అదిగోండి టాయిలెట్ అట్లా ఉండేవి. సో ఇది మెన్కి ఒకటి, ఉమెన్కి ఒకటి సపరేట్గా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి ఇది ఒక టైప్. ఇది అసలు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రూము. ఎంట్రన్స్ అలా కూర్చోవడానికి అనమాట. కొంచెం వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు అలా కూర్చోవచ్చు. లోపల చూస్తేనే అలా. ఇది ఓపెనింగ్ టైమింగ్స్. ఇది ఇంకోటి సబర్బన్ స్వింగ్ డోర్ క్యారేజ్. 8 మీటర్స్ అంట దీని లెంత్. సో ఇది కూడా ఒక్కసారి ఎక్కి చూద్దాము. ఇదిగోండి ఇది ఎక్కితే ఏంటంటే మనకి ఇది ఒక టైప్లో ఉంది. ఇక్కడేమో చూడండి ఎలాంటిది ఉందో. డ్రైవర్ లేదన్నా రెస్ట్ తీసుకోవాలన్నా ఏదన్నా అది. తర్వాత ఏమో ఇక్కడేమో వాళ్ళ సెటప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని చూస్తే విచిత్రం చూడండి డ్రైవర్కి ఆ చిన్న స్పేసే. ఇటంతా ఏమో ఎక్విప్మెంట్, ఇక అదిగోండి ఆ బొక్కలో నుంచి కనపడతా ఉంటుంది ఇక అంతే. అది ఇక్కడ చూడండి 2 ఇంజన్స్ ఉన్నాయి. K165 అంట. అక్కడ ఒక పక్కన ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడేమో X36 అంట. సో ఇక్కడ వరుస కంప్లీట్ ఇలా ఒక్కోటి ఇంజన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట మొత్తం. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ది ఎక్కుతా ఉన్నాను. N432. ఇదిగోండి ఇంకా బారుకు ఉన్నాయి అన్ని ఇంజన్లే కంప్లీట్గా. ఇదిగోండి ఇది ఒక టైపు. అన్ని పాతకాలపు ఇంజన్లు అన్నమాట. ఇదిగోండి ఎక్విప్మెంట్లు అనేది ఎలా ఉందో. డ్రైవర్ సీట్ అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చోవచ్చు. అదేవండి ఇటు నుంచి చూపించాను కావాలని చెప్పి. అంటే డ్రైవర్ అలా చూసేవాడు చూస్తాను అటు నుంచి చూశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అప్పట్లో డైనింగ్ కార్, బఫెట్ కార్లు ఎలా ఉంటాయో చూద్దాం. ఇదిగోండి ఇది బఫెట్ కారు. సో మన దగ్గర ప్యాంట్రీ అంటారు కదా. సో అది చూడండి అసలు చైర్లు ఎట్లున్నాయో.
వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ వేసారులేండి. సెటప్ ఏం చేంజ్ చేయలేదట. ఇదిగోండి లోపలికి ఇక వంట అనమాట. వంట చేసేది అదంతా లోపల ఉంటుంది. ఇక్కడేమో కూర్చొని తినేవాళ్ళు ఇదిగో ఈ లైన్‌లో కూర్చొని తింటారు. సో, కంటిన్యూయస్‌గా స్ట్రెయిట్‌గా మొత్తం ఉంది. సెటప్ మాత్రం అంతే ఉంచారంట. క్వెషన్స్ మరీ పాడైపోయినాయని చెప్పి కొన్ని క్వెషన్‌లు మాత్రం ఏంటంటే కొత్తయేశారు అంతవరకే. అప్పట్లో డైనింగ్ కార్ ఇలా ఉండేదట. మన ప్యాంట్రీ లాగా. సో, ఏంటంటే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వచ్చి కూర్చొని అక్కడ తినేవాళ్ళట. నెక్స్ట్ ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఈ చక్రాల ఇంజన్‌లు, స్టీమ్ ఇంజన్‌లనమాట. అప్పట్లో ఉండేయి గదా! చక్రాలు తిరుగుతా ఉంటాయి. మనం సినిమాలో చూస్తుంటాం పాత సినిమాల్లో. సో, అవి అసల ఒక్కొక్క చక్రం ఏంటంటే నా అంత హైట్ ఉందది. తర్వాత ఇది చూడండి ఇప్పటికి గూడా కొన్ని ఇంజిన్‌లు ఇవి తిరుగుతున్నాయంట. 1150 ఇంజిన్స్. సో, 995 ఉంది ఇక్కడ. A2 అది వి లైన్. వి లైన్ అంటే తెలుసా మనం స్పీడ్‌గా వెళ్ళే ట్రైన్స్ ఇక్కడ విక్టోరియాలో, మెల్బోర్న్‌లో. సో, ఇక్కడ ఒకటి A2 884 ఒకటుంది. సో, ఇక్కడ చూడండి చిన్న ఇంజిన్ W243 ఒకటుంది. తర్వాత అక్కడ ఎల్ ఇంజన్ ఏదో ఒకటి ఉంది. ఇక వెనకుందేమో ఇప్పుడు ప్రెజెంట్ కూడా యూజ్ చేస్తున్నారంట ఆ క్యారేజెస్. హిటాచి వాడిది అది క్యారేజ్. ఇదిగోండి ఇక్కడ 1150. సో, ఇక్కడ ఒకటి ఉంది 1102. ఇది కొంచెం చిన్న ఇంజన్ విత్ క్రేన్ అని చెప్పారు. ఇది ఉంటుందట, క్రేన్ ఉంటుంది. ఆ క్రేన్‌తో పాటు యూజ్ చేసుకుంటారని చెప్పారనమాట. అందులో అన్నీ మనుషులకే కాకుండా ఏంటంటే వీళ్ళు కొన్ని ఈ మైనింగ్‌కి వాటికి వీటికి యూజ్ చేసేవి కూడా పెట్టారనమాట. ఇగోండి డ్రైయింగ్ వ్యాగన్స్ అట. సో, ఇది చూడండి సెయింట్ కిల్డా. సో, సిటీలో ఏం తిరిగేదంట ఇది. బోర్డు కూడా అట్లాగే ఉంది చూడండి కిల్డా అని చెప్పి. ఇక్కడ ఒకటి పాత ఇంజన్ ఉంది B83 ఇంజన్. ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా పెట్టారనమాట. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయట. కొన్ని ఇంజన్లు అతను చెప్తా ఉన్నాడు వాలంటీరు. కొన్ని ఇంజన్లు అయితే 2005లో ఉన్నాయి. కొన్నైతే ఇంకా ఓల్డ్ 2000కి ముందే 1990లో అట్లా పెట్టిన ఉన్నాయంట. ఇదిగోండి అన్ని లైన్‌లో పెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఈ ఇంజిన్ చూడండి అసలు ఎలా ఉందో. రైట్‌గా ఉంది కదా! వీటికి ఏం చేశారంటే లైటింగ్ వచ్చేట్టుగా లైట్ మాత్రం వెలిగేటట్టుగా సెట్ చేశారు చాలా వరకు. ఒక ఇంజన్ లోపల ఎలా ఉంటుందో చూద్దాము. ఈ ఇంజన్ లోపల ఏంటంటే వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. కొన్నిసార్లు అంటే విక్టోరియాలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయంట. ఆ యాక్సిడెంట్స్‌లో ఏంటంటే డ్రైవర్ చనిపోతే ట్రైన్ వెళ్ళిపోతానే ఉందంట. సో, డ్రైవర్ బతుకున్నాడో లేదో కూడా ఎవరికీ తెలీదంట. అందువలన ఏం చేశారంటే ఇప్పుడు ఇదిగోండి ఈ ఇంజన్‌లో అటు సైడ్ రెడ్ బటన్ ఉంది కదా! ఆ బటన్ ఒకటి పెట్టారంట. ఎవ్రీ 60 సెకండ్స్‌కి ఒకసారి ఆ బటన్ నొక్కాలి. బటన్ నొక్కితేనే డ్రైవర్ ఉన్నట్టు. ఒకవేళ నొక్కలేదనుకోండి తర్వాత లాంగ్ బీప్ వచ్చిద్దంట. ఒకవేళ లాంగ్ బీప్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలా ఎవరు ఇది చేయట్లేదనుకోండి ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లై అవుతాయట. సో, అది కూడా మా వాడు నొక్కుతున్నాడు చూడండి. ఇది నాకు అర్థంగా నేను చూడలేదు. యాక్చువల్‌గా మా వాడే అడిగాడు అతన్ని వాలంటీర్‌ని ఈ బటన్ ఎందుకుంది ఏంటి అని అడిగితే అప్పుడు అతను ఇవన్నీ చెప్పాడనమాట. ఇలా ఉంటుంది అని. ఇది 90స్‌లో యూజ్ చేసే ఇంజన్ లోపలిది. సో, అది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడే టైం అయిందంట 1:00. ఇక ఇది ఓపెన్ చేశారనమాట ఈ క్యారేజ్. సరే ఒకసారి ఇది కూడా ఓపెన్ చేశారు కదా చూసొద్దాంలే అనుకుంటే ఇదిగోండి అప్పట్లో సీటింగ్ ఇలా ఉండేదట లోపల. 3+3+2+2. సో, 10 సీట్స్ అనమాట ఒక చోట. రకరకాలు చూడండి ఎన్ని రకాల సీటింగ్‌లు ఉన్నాయి చూడండి. అన్నీ ఈక్వల్‌గా లేవు. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్నేమో 2 సీటింగ్ ఉంది, 3 సీటింగ్ ఉంది. అలా రకరకాల సీటింగ్స్ ఉన్నాయన్నమాట. సో, అదిగోండి ఇది ఇంకో బోగీ. ఈ బోగీలు ప్రెజెంట్ కూడా యూజ్ చేస్తున్నారంట. ఇంకా తిరుగుతున్నాయంట ఈ బోగీలైతే. యాజ్ ఆఫ్ నౌ కొన్ని రూట్స్‌లో తిరుగుతున్నాయి ఈ బోగీలైతే ప్రెజెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్‌గా అయితే మాత్రం మ్యూజియం ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం 100% లైక్ చేస్తారు. సో, హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ వ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.